తిరుమల జేఈఓ కార్యాలయాన్ని అలిపిరికి తరలించాలని తిరుపతి బాలాజీ ప్రత్యేక రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆఫీసును అలిపిరికి మార్చడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు తిరుమలలో వాహనాల రద్దీ నియంత్రణకు దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం సిఫార్సు లేఖల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఆ ప్రక్రియను తిరుపతిలోనే నిర్వహిస్తే భక్తులకు మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. దేవస్థానాలకి నేను ఒక సూచన చేయదలుచుకున్నా. సిఫార్సు లెటర్ల మీద దర్శనము కొండ మీద ఉన్న తిరుమల కొండ మీద ఉన్న అదనపు ఈఓ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. నా సూచన ఏంటంటే తిరుపతిలోనే అలిపిరి లేదంటే ఏదైనా ప్రాంతంలో ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. సుమారు 1000 దర్శనం టికెట్లు, ప్రోటోకాల్ దర్శనం అయితే ఏమి, రెఫరల్ దర్శనం మరియు నార్మల్ విఐపి బ్రేకు, ఆల్ సేవా టికెట్స్, సుపదం టికెట్లు, కళ్యాణోత్సవం టికెట్లు ఇవన్నిటికి సంబంధించి సుమారు 6-7 వేల మంది భక్తులు ముందు రోజే తిరుమలకి చేరి ఆ సిఫార్సు లెటర్ని సబ్మిట్ చేసి తర్వాత అక్కడనే వెయిట్ చేసి లెటర్లు సబ్మిట్ చేసినాక స్లిప్ వచ్చినాక తర్వాత రూముల కోసం ట్రై చేయడం. అంటే మరుసటి రోజు దర్శనానికి ముందు రోజు మొత్తము ఓన్లీ దర్శనం టికెట్కి పేపర్ వర్క్కి సబ్మిషన్ చేయడానికి ఒక రోజు మొత్తము కొండ మీదే సరిపోతోంది. నా సూచన ఏంటంటే తిరుపతిలో ఆఫీస్ కానీ కనీసం కలెక్షన్ పాయింట్ అయినా పెడితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లు పిఆర్ఓస్ కానీ ప్రోటోకాల్ స్టాఫ్ కానీ భక్తులకు కానీ తిరుపతిలోనే సబ్మిట్ చేసి ఈ భక్తులందరూ కూడా పరిసర ఆలయాలు అంటే టెంపుల్ టూరిజం డెవలప్ అవుతుంది. మిగతా అన్ని ప్రాంతాలు కూడా విజిట్ చేస్తూ తిరుపతిలోనే స్టే చేసి మరుసటి రోజు దర్శనం టయాన్ని ప్రకారము వాళ్ళు వెళ్తారు. ఈ సూచనని తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అందరూ పరిశీలించి భక్తుల సంక్షేమము దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. తిరుపతి దేవస్థానాలకి నేను ఒక సూచన చేయదలుచుకున్నా. సిఫార్సు